ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మహోత్సవ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పిల్లల ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లలు చూడండి, చాలా బాధాకరమైన అనుభవాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వాక్య ప్రారంభంలోనే యెహోవా మాట్లాడుచున్నాడు అనే మాట మనం గమనించినప్పుడు సాక్షాత్తు ఆయన నోట వచ్చిన స్వరం ఇది. కానీ అందులో ఉన్న ఆ బాధని, వేదనని మనం చూస్తే ఆయన ఎంత బాధాదృక్పథమైనటువంటి అనుభవాలలో ఈ మాటను మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహించాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఒక తండ్రి ఎన్నో ఆశలు పెంచుకొని, ఎన్నో ఆశలు గుండెల్లో దాచుకొని తమ బిడ్డని భుజాల మీద మోస్తాడు. అదే తండ్రికి ఆవేదన కలిగినప్పుడు, ఆశలన్నీ నీరుగారిపోయినప్పుడు, చేతికి రావాల్సిన బిడ్డ చేజారిపోయినప్పుడు ఆ గుండె ఎంత ద్రవిస్తుంది అనేది లోకానుసారంగా తండ్రి స్థానంలో ఉన్న వారికి ఇట్టే అర్థమైపోతుంది. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా అదే ఆవేదనను పొందుతున్నట్లు ఈ వాక్యం చెప్తుంది. నేను నా పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని. ఏం మాట అండి! పెంచి పెద్ద చేశాను కాదు, పెంచి వారిని గొప్పవానిగా చేశాడట. ఇప్పుడు తమ పిల్లలు ఎక్కడున్నారు అనంటే గొప్పవారుగా, గొప్ప స్థానంలో ఉన్నారు. మరి అంత గొప్ప స్థానంలో ఉన్న పిల్లలను బట్టి తండ్రికి సంతోషం కలగాలనా, దుఃఖం కలగాలనా? కొంచెం ఆలోచిద్దామండి. ఆయన పెంచి గొప్పవానిగా చేసి, నా పిల్లల్ని ఇంత గొప్పవానిగా చేశాను, నా పిల్లలు గొప్పవారుగా ఉన్నారు అనే సంతోషం, అనే ఆనందం ఆయనకు లేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, అంటే ఆ గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆయనను విస్మరించి ఆయన మీద తిరగబడుతున్నారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కృతజ్ఞులై, నమ్మకస్తులై, జీవితాంతము ఆ తండ్రికి కృతజ్ఞత స్తుతి చెల్లించవలసిన పిల్లలు ఆ తండ్రి చేసిన ఉపకారములను, ఆ తండ్రి గుండెల్లో ఉన్న మేలులు, ఆ తండ్రి గుండెల్లో ఉన్న త్యాగాన్ని మరచి ఈ రోజున తిరగబడుతున్నారట. ఈ స్థానం ఎవరిది అని ఆలోచించండి. ఈరోజు మనం బ్రతికి బట్టగట్టి ఉన్నతమైన స్థితిలో గొప్పవాళ్ళగా పేరు ప్రఖ్యాతులను అనుభవిస్తూ, కీర్తి ప్రతిష్ఠితులను పొందుకుంటూ, నలుగురికి ఒక ఆదర్శప్రాయంగా మనం నిలిచాము. ఈ గొప్పతనం ఎవరిది అని అంటే మనకై మనం చేకూర్చుకోలేదు, మనకై మనం తెచ్చుకోలేదు, మనకై మనం సంపాదించలేదు. మన తండ్రి ఆయన మనల్ని కనుపాప వలె కాచి, కనికరించి, కృపనిచ్చి, జీవితమును ప్రసాదించి ఈరోజున ఒక గొప్ప స్థితికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడండి. ఈ స్థితిలో నిలిచిన మనం ఈ రోజున ఆయనకు శిరస్సు వంచి నమస్కరించి, ఆయన యొక్క సంకల్పానికి మనం సమ్మతి తెలిపి ఆయన చేతిని పట్టుకొని నడుస్తూ ఆ తండ్రికి సంతోషాన్ని కలిగిస్తున్నామా? లేక దేవుని చిత్తము ఒక విధంగా ఉంటే, ఆ తండ్రి ప్రణాళిక మరొక విధంగా ఉంటే, మనము మరోలా ప్రవర్తిస్తూ ఆ తండ్రి గుండెలలో ఆవేదనను కలిగించే పిల్లలుగా మనం ఉన్నామా అనేది మన ప్రశ్న వేసుకోవాలి. మీరు ఆ కింద వాక్యాలను చదివితే కూడా కాస్త బాధ కలుగుతుందండి.
చూడండి, ఆ 3వ వాక్యాన్ని చదివితే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. కాస్త బాధ కలిగే మాట అండి. మనకు బాధ కలిగే మాట అయినా ఆయన హృదయంలో ఎంత ఆవేదన ఉందో ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఎద్దు, గాడిద చూడండి, అవి పశువులు కదా. అవైనా తన యజమానుని, తన సొంత దుడ్డుని తెలుసుకుంటున్నాయి. వాటికైనా కొంచెం వివేకం ఉంది, వివేచన ఉంది. నా యజమానుడు, నేను ఈ దొడ్డికి సంబంధించిన దానను, నా యజమానునికి నేను లోబడవలసిన దానను, నేను నా యజమాను యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చాలి, సంపూర్తి చేయాలి, ఆ చిత్తాన్ని నేను గుర్తించాలని పశువులు గుర్తిస్తున్నాయి. కానీ ఆ స్థితి కూడా ఈరోజున మనసు కలిగిన మనిషికి లేకపోవడం నిజంగా శోచనీయమండి. ఈరోజున లోకంలో ఏదో ఉన్నదని ప్రాకులాడుతూ, లోక స్నేహాలలో పడి, లోక చెలిమి కలిగి, దైవత్వపు పరిపూర్ణతను గుర్తించలేని గుడ్డివాడిగా మార్చబడి, నా ప్రియమైన సహోదరులారా, మనిషి ఈ రోజున చీకటిలో చిందులాడుతూ పాపపు ఒడిలో నిద్రపోతున్నాడు. తనను సృష్టించిన తండ్రిని గుర్తించక, తనను రూపించినటువంటి తండ్రిని చేరుకోలేక, తండ్రి గుండెల్లో ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేక, ఈరోజున వికృత రూపము దాల్చిన సాతాను యొక్క సారూప్యంలో మార్చబడి ఆ తండ్రికి ఆవేదనను కలిగించే అనుభవాలండి. ప్రియ సహోదరులరా, దేవుని వాక్యంలో మరొక మాట మనం చదువుతామండి. అదేంటంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే 5, 6, 7 వాక్యాలను గమనించినప్పుడు ఈ అధ్యాయంలో ఈ మాటలు మనం గమనించాలండి. ఈ 5, 6, 7 వాక్యాలు మనం గమనిస్తే, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. చూసారండి, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. పిల్లలు చూడండి, ఈ రోజున ఆయనకు విరోధముగా ప్రవర్తించి, విరోధులై తిరగబడి సాధించింది ఏంటి? తద్వారా కలిగే వినాశనం ఎలాంటిది? ఇదిగో ఈ వాక్యం చెప్తుంది, మీరు కొట్టబడుచున్నారు. ప్రతివాడి నడినెత్తి మొదలుకొని వ్యాధి కలిగి ఉన్నాడు. ఈరోజున పరిస్థితులు మీరు ఆలోచించి చూడండి. దేవుడు శిక్షించడం కాదు, దేవుడు కన్నెర్ర చేయడము కాదు, ఆయన మనల్ని వికటించడం కాదు, ఆయన మనల్ని మరణానికి చీకటికి అప్పగించడం కాదు, మనకై మనం తెచ్చుకుంటున్న అవస్థలు ఇవి. మీరు తిరుగబడినందువలన మీరు కొట్టబడుచున్నారు. ఎన్ని దెబ్బలో ఆలోచించుకుంటూ వస్తే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత మరొకటి, ఒకదాని తర్వాత మరొకటి. ఈ రోజున ఎందుకు మనం అలల చేత కొట్టబడుతున్నట్లుగా వ్యధను అనుభవిస్తున్నాము? విశ్రాంతి లేక, ప్రశాంతత లేక, ఒక్కొక్క వార్త వింటుంటే గుండెలు అవిసిపోతున్నట్లుగా, కలవరాలతో, కన్నీళ్లతో గుండెను గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఒకవైపున వ్యాధులు, నడునెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత కొంచెమైనను లేదట, ఎటు చూచిన దెబ్బలు, గాయాలు, పచ్చి పుండ్లు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్తను మరచి సృష్టి వైపు తిరిగి, ప్రేమామూర్తిని విడిచి కఠినమైన కాఠిన్యమైన అనుభవాలను ధరించుకొని, కల్వరిగిరిలో ప్రాణం పెట్టి కరములు చాచి ఆహ్వానిస్తున్న ఆ కరుణా సంపన్నునికి వెన్ను చూపి లోకానికి ముఖము చూపితే కలిగే అవస్థలు ఎలాంటివో ఈరోజు మన కళ్ళతో చూస్తున్నామండి. దీనంతటికి కారణం ఏమై ఉంటుంది?
హృదయం కాఠిన్యతతో రాతిగుండెగా మార్చుకొని ఆ తండ్రికి ఇవ్వవలసిన ఘనతను ఇవ్వక, ఆ తండ్రికి లోబడక ఆయనకు తిరగబడి ఆయన చిత్తానికి దూరంగా పారిపోతున్నందువలన ఇదిగో ఇలాంటి అవస్థలు. అంతేకాదండి, ఆ 7వ వాక్యంలో కూడా మనం చదివితే, మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. ప్రియమైన వారలారా, విరిగిన దిగిన హృదయంతో పశ్చాత్తాపమైన మనసుతో ఆయన పాదాల దగ్గర పడి కన్నులు కార్చవలసిన అనుభవాలండి. దేశం పాడైపోతుంది, పట్టణాలు అగ్నితో కాల్చబడిపోతున్నాయి, దేశం పాడు దిబ్బలుగా మార్చబడిపోతుంది. సస్యశ్యామలముగా ఉండవలసిన ప్రాంతాలు ఈ రోజున మరణ ఘోష వినబడుతుంది. సంహారం సంచరించుచు, సంతోష సమాధానాల్ని హరించుచు, మనసున్న మనిషికి ఈ రోజున నెమ్మది లేని పరిస్థితులలో మానవత సాగిపోతున్న అనుభవాలను ఈరోజు మనం చూస్తున్నామండి. అన్యులకు కలుగు ఆ శిక్ష, దేవునికి విరోధులైన వాళ్ళు, దేవునికి దూరమైన వాళ్ళకి కలిగే ఆ శిక్షాస్మృతిని మనం అనుభవించవలసి వస్తుంది. కారణం, మనం గుర్తించని గుడ్డివాళ్ళమైపోతున్నామండి. కనుక నా ప్రియ సహోదరులారా, మనము ఏ స్థితిలో ఉన్నాము? ఆయనకి సంతోషాన్ని కలిగించి, ఆయనకు ఆనందాన్ని కలిగించి ఆయన దగ్గర దీవెనలు పొందుతున్నామా, లేక తిరుగుబాటు చేయొచ్చు సాధించాను అని సంతోషిస్తే దాని వలన కలిగే చేటు ఎలాంటిదో ఈ వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. అందుకే దేవుని వాక్యంలో 59వ అధ్యాయం 20వ వాక్యంలో యెషయా గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉందండి. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. మరొక్క అవకాశం ప్రభు ఇస్తున్నాడండి. ఆయన కఠినమైన దేవుడు కాదు కనుక, కన్న తండ్రి కనుక మరొక అవకాశం ఏంటంటే, యాకోబులో తిరుగుబాటు చేయుట మానుకొని మళ్ళు కొనిన వారి యొద్దకు విమోచకుడు వస్తాడంటండి. విమోచకుడు అంటే అర్థం ఏంటంటే విడిపించువాడు. శాపాన్ని, పాపాన్ని, కన్నెలని, ఆవేదనలను, అక్రమాన్ని, నాశనాన్ని, వినాశనాన్ని తొలగించి మనకు ఒక విడుదలను ప్రసాదించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన మన మధ్యకు వస్తాడట. ఎప్పుడంటే ఆ తిరుగుబాటుని మానుకోవాలి, మన స్థితిని గుర్తించాలి, మన పొరపాటును గుర్తించాలి. ఏ ఏ విషయాలలో దేవుని యొక్క ఆలోచనలకు విరోధంగా ప్రవర్తిస్తున్నానో ఆలోచించి వివచించి మనం పశ్చాత్తాప్తులమైనప్పుడు ఆయన దిగి వస్తాడు. చూడండి, దూరమైపోయిన వ్యక్తిని వదులుకోవట్లేదు, దులుపుకోవట్లేదు, మరలా అవకాశం ఇచ్చి ఆయన ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆ విమోచకుడు దిగి వస్తాడు. ఇది యెహోవా వాక్కు అని వ్రాయబడి ఉందండి. ఒకవేళ మనం ఆయనకు దూరమైనా ఆయన మనకు దూరం అవ్వట్లేదు, మనము దూరమైనా ఆయన మరలా మనకు సమీపం అవుతున్నాడు. ఎంత దయగలిగిన దేవుడు, ఎంత ప్రేమగలవాడు. ఇప్పటికైనా మనలో ఆ ఆశ కలగాలి, ఆ ఆశ రగలాలి. అయ్యో, నేను ఎందుకు దూరం అయ్యాను, ఎందుకు నేను పడిపోయాను, ఎందుకు నేను పతనమైపోయాను, ఎందుకు దైవ ప్రణాళికకు నేను విరోధినయ్యాను అనే పశ్చాత్తాపం ఆలోచన మనకు కలగాలండి. లేఖనంలో మరొక మాట, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 8వ వాక్యంలో చదివితే, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరతును, స్తోత్రం కలుగును గాక. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను, స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనము గనక ఆ తిరుగుబాటును మానుకొని ఆయన యుద్ధకు వస్తే, ఇదిగో కృపగల దేవుడు ఆయన ఇచ్చే ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను, మీ తిరుగుబాటులన్నింటినీ క్షమిస్తాను. ఎవరు క్షమిస్తారండి?
ఎవరు మనల్ని మన్నిస్తారండి? ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే అది మనసులో పెట్టుకొని సాధించేవాళ్ళు ఉంటారు లోకంలో. కానీ ఆయన సాధించట్లేదు, క్షమిస్తానంటున్నాడు, మిమ్మల్ని పవిత్రపరుస్తానంటున్నాడు, మీ హృదయాన్ని పవిత్రంగా మారుస్తానంటున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఆ దయగలిగిన తండ్రి దగ్గరికి పరిగెత్తి జరిగిన విషయాల నిమిత్తమై పశ్చాత్తాప్తులమై కన్నీళ్లు కార్చి క్షమభిక్షను వెడితే పవిత్రత సంతరించుకున్న వారం అవుతాము, మనం క్షమించబడిన వారం అవుతాం, తండ్రి గుండెల్లో ఆనందాన్ని చూసిన వారం అవుతాం, తండ్రి దీవెనలకు మనం పాత్రులుగా మార్చబడగలుగుతాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి, మీకు వందనాలు నైనా. మా స్థితిని మేము గుర్తించడానికి మరొక అవకాశాన్ని, మరొక తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీకు విరోధముగా చేసిన ప్రతిదానిని శిరస్సు వంచి ఒప్పుకుంటున్నాం నాయన. మాలో మీకు ఆయాసకరమైనవి ఏవైనా ఉన్న ఎడల వాటిని తీసివేయండి, క్షమించండి, మమ్మల్ని పవిత్రపరచండి, మమ్మల్ని మరొక్కసారి మీ హక్కును చేర్చుకోండి. మీరు లేని క్షణం మా జీవితంలో శూన్యం నాయన. మీకు దూరమై మేమేమి సాధించలేము, మీకు దూరమై మేము జీవించలేము ప్రభు. మీ కృపా కిరణాలు మా మీద ఉదయింపచేసి మీ కనుచూపుల పరిధిలో మమ్మల్ని నిలబెట్టమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.